బిఫోర్ అంతకుముందు 30 బ్యాగులే పండేది. ఈసారి 10 బ్యాగ్స్ ఎక్స్ట్రా పండింది. ఈ యొక్క ఏపీకేఎస్ వారి అభిమాన్. నా పేరు రాజ్ కుమార్ అండి. ఇప్పుడు నేను భూమి తీసుకున్నటువంటి లొకేషన్ ఎక్కడంటే చిత్తూరు డిస్ట్రిక్ట్, పెద్దపంజాని మండలము, శంకరాయలపేట అని ఈ పుంగనూరు వెళ్ళే దారిలో ఉంది. నాకు దగ్గరలో తిరుమల డైరీ కూడా ఉంది. నేను ఇంతకుముందు వరి పండించినప్పుడు కెమికల్ ఎరువులు వేసామండి. అప్పుడు నాకు సరిగ్గా రిజల్ట్ లేదు. కానీ ఈ యొక్క ఆన్లైన్లో యూట్యూబ్లో చూసినప్పుడు ఏపీకేఎస్ వారి ఆర్గానిక్ అని చెప్తా ఉన్నారు. సరే వరికి యూజ్ చేద్దాము అనే ఉద్దేశంతో నాటిన నెలకి నేను అభిమాన్ని తీసుకొని మరి ఎకరాకి 3 బాటిల్స్ వాడాను. 3 బాటిల్స్ వాడితే ఈ యొక్క రూటు బాగా వచ్చేసి దుబ్బు బాగా కట్టింది. ఒక్క దుబ్బులో 30 కంకులు ఇంకా ఎక్కువ కూడా వచ్చినాయి. అయితే ఎప్పుడు 30 బస్తాలు పండేది, ఈసారి 40 బస్తాలుగా పండింది. నేను ఆ రిజల్ట్ చూశాను. ఈ యొక్క ఏపీకేఎస్ వారి యొక్క యూట్యూబ్లో చూసి నేను ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్లో పంపించారు. చక్కగా వాళ్ళు పంపించారంటే కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా మనకి గృహానికి చేరుతుంది. ఇది నాటిన నెలకి మనం దీన్ని యూజ్ చేసినట్లయితే రూట్ బాగా వస్తుంది, పంట బాగా వస్తుంది, రిజల్ట్ బాగా ఉంది. ఇవి చూడండి, ఇందులో 30 ఉన్నాయి. ఇందులో 30 కాడలు ఉన్నాయి. 30 కాళ్ళు, ఇవన్నీ 30 కాళ్ళు అనమాట. ఇంతకుముందు అయితే అంత వచ్చేది కాదు, 10, 15, 20 అట్లా వచ్చేది. ఇప్పుడు మాత్రం 30కి పైనే ఉన్నాయి. ఇవన్నీ 30కి పైనే ఉన్నాయి. మనం లెక్కేసుకుంటే నీట్గా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది మనుషులతో కోయించాను, మిషన్తో కాదు, మనుషులతో కోయించాను నేను. 30కి పైనే ఉన్నాయి. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఇన్ని వచ్చినాయి కాబట్టే నాకు 40 బ్యాగ్స్ పండిందండి. ఎకరాకి 40 బ్యాగ్ పండింది. బిఫోర్ అంతకుముందు 30 బ్యాగులే పండేది. ఈసారి 10 బ్యాగ్స్ ఎక్స్ట్రా పండింది. ఈ యొక్క ఏపీకేఎస్ వారి అభిమాన్ వాడినందువల్ల రూట్ బాగా వచ్చి ఎక్కువగా కంకులు వచ్చేసినాయి. బాగా పంట బాగా వచ్చిందండి. దీని పేరు కృష్ణసోన, అయితే జీలకర్ర మసూర అంటారు. అలాగే ఇంతకుముందు నర్మదా వేసేవాడిని. నర్మదా నుంచి కృష్ణసోన మారుద్దామని మార్చాను. అయితే ఇంతకుముందు పంట చేశాను, కానీ చేసినప్పుడు 30 బ్యాగ్సే వచ్చినాయి. ఇప్పుడు ఈ యొక్క ఏపీకేఎస్ వారి యొక్క నేను ఈ అభిమాన్ని వాడాను. ఎలా వాడానంటే, బోర్లో నుంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్లో కలిపాను. 1 ఎకరాకి 5 లీటర్లు వాడాను. అయితే బోర్లో నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళల్లో నేను ఇక్కడ కలుపుతూ ఉండేవాడిని. కలిపి నీళ్ళల్లో వదిలేసేవాడిని. రూట్ బాగా వచ్చేసి పంట బాగా వచ్చింది. దానికి రిజల్ట్ ఏంటంటే, ఇంతకుముందు 30 బ్యాగ్సే పండేది, ఇప్పుడు 40 బ్యాగ్స్ పండింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, 40 బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి. 40 బ్యాగ్స్ ఇక్కడ పెట్టాము. కనుక దీన్ని ఏపీకేఎస్ వారి యొక్క అభిమానం వాడిన తర్వాతనే నాకు ఈ రిజల్ట్ వచ్చింది, ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే మనం మేలు చేసిన దాన్ని మనం 10 మందికి చెప్పాలి, రైతులకి అనే ఉద్దేశంతో దీన్ని నేను చెప్తా ఉన్నాను. నాకు పండిన పంటను కూడా మీరు కళ్ళారా చూడొచ్చు. 4 monthsకి కోసేయచ్చు. మంచి రిజల్ట్ వచ్చింది.